ఓం శాంతి. మురళీ డేట్ 11/5/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 7/3/2005. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజు ఇది చాలా అలౌకికమైన పుట్టినరోజు. చాలా అతీతమైనది, చాలా ప్రియమైనటువంటిది. బాబా మనందరితో ప్రతిజ్ఞ చేశారు. సంగమ యుగంలో కూడా బాబా మనతో కలిసి ఉంటారు. అవతరణ కూడా కలిసే అవతరిచ్చాము. పరివర్తన కార్యం కూడా మనము బాబా కలిసే చేస్తున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనము బాబా కలిసే వెళ్తాము. ఇదే తండ్రి పిల్లల ప్రేమ స్వరూపం. కలిసి ఉంటాము, కలిసి కార్యం చేస్తాము, కలిసి బాబాతో పాటు ఇంటికి వెళతాము. కేవలం భక్తులు పాటలు పాడుతూ ఉంటారు, కానీ మనం బాబాతో కలయిక జరుపుకుంటున్నాం. ఇక్కడ జరుపుకోవటము అంటే సమానంగా అవ్వటం, ఉత్సాహంతో ఎగురుతూ ఉండటం. శ్వాస లేనిది జీవితం లేదు. బ్రాహ్మణ జీవితంలో ఉత్సాహము అనేది శ్వాస లాంటిది. బ్రాహ్మణ జీవితంలో ఉల్లాస ఉత్సాహాలు లేనిది జీవితమే లేదు. శివ జయంతికి భక్తులందరూ ఒక్కరోజు కోసం వ్రతం పాటిస్తారు, కానీ మనం జీవితమంతా సంపూర్ణ పవిత్రంగా ఉంటాము అని వ్రతం పెట్టుకున్నాం. వారు ఒక్కరోజు భోజన వ్రతం పాటిస్తారు, కానీ మనం జీవితమంతా బాబా చెప్పినటువంటి విధంగా సాత్విక భోజనం చేస్తాము. మనస్సు భోజన విషయంలో వ్యర్థంగా ఆలోచించము, నెగటివ్ సంకల్పాలు రానివ్వము, అపవిత్ర సంకల్పాలు చెయ్యము అని వ్రతం పాటించాం. ఆలోచనలలో కూడా పథ్యం. వ్యర్థ ఆలోచన, అపవిత్ర ఆలోచన చెయ్యము అని. వ్రతం పట్టటం అంటే ఏంటి? శ్రేష్ట వృత్తిని తయారు చేసుకోవటం. మన వృత్తి అంటే భావాలు ఎంత శ్రేష్టంగా ఉంటాయో, దృష్టి కృతి రెండూ స్వతహాగా శ్రేష్టంగా తయారవుతాయి. పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి తయారవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని చూసేటప్పుడు ముఖం చూసి మాట్లాడతాం. బాబా అన్నారు, ముఖంలో కూడా కళ్ళను చూస్తూ మాట్లాడతాం. ఆ రెండు కళ్ళ మధ్యలో ఉన్న ఆత్మని చూసి మాట్లాడే అభ్యాసం చెయ్యండి. ఎలాగో ముఖం వరకు వచ్చాం, కళ్ళ వరకు వచ్చాము, ఆత్మని చూస్తూ మాట్లాడండి. ఎంత మంచి వృత్తి ఉంటుందో అంత మంచి వాతావరణం తయారవుతుంది. వాతావరణం బాగున్నట్లయితే స్వపురుషార్థంతో సేవ కూడా బాగా జరుగుతుంది. ఎటువంటి వికారి అయినా, పతితులైనా మన మంచి వృత్తి యొక్క వాతావరణం గనక ఉంటే పరివర్తన అయిపోతారు. ఒక్కటి ఆత్మని చూడండి, విశేషతలు చూడండి, కానీ విశేషతల ప్రభావంలోకి రాకండి. వీళ్ళ విశేషత చాలా బాగుంది, వీళ్ళ సహయోగ గుణం చాలా బాగుంది, పదే పదే ఏ వ్యక్తి యొక్క విశేషత గుర్తు రాకూడదు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి కానుక అనుకోండి. ఇది భగవంతుడిచ్చిన ప్రసాదం అనుకోండి.
అంతేకాని ఆ వ్యక్తి ఆ విశేషతే గుర్తు రాకూడదు. ఇచ్చిన దాతని మాత్రం మర్చిపోకండి. పక్కాగా వ్రతం పాటించండి. సూక్ష్మంగా ఏ వికారమున్నా తొలగించండి. అన్ని వికారాలకు ఒక్కటే మూలం, నేను అన్న దేహ అభిమానం. అభిమానమున్నప్పుడు ఒక్క చిన్న మాట కూడా సహించలేరు. కోపం వచ్చేస్తుంది. అందుకనే సూక్ష్మంగా ఏ ఏ వికారాలున్నాయో చెక్ చేసుకొని పరివర్తన అనేది చేసుకోవాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు: సంపూర్ణ పవిత్రత అనే వ్రతాన్ని పెట్టుకోవాలి మరియు నేను అన్న భావనను సమర్పితం చెయ్యటమే శివ జయంతిని జరుపుకోవటం. ఈరోజు విశేషంగా శివయ్య సాలిగ్రాములైన తమ పిల్లల పుట్టినరోజు జరపటానికొచ్చారు. పిల్లలైన మీరు బాబా పుట్టినరోజు జరపటానికొచ్చారు. మరియు బాబ్ దాదా పిల్లల పుట్టినరోజు జరపటానికొచ్చారు. ఎందుకంటే బాబాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది. బాబా అవతరించటంతోనే యజ్ఞాన్ని రచిస్తారు. మరియు యజ్ఞంలో బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం సంపన్నమవ్వదు. కనుక ఈ పుట్టినరోజు అలౌకికమైనది, అతీతమైనది, ప్రియమైనది. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసి ఒకే రోజు రావటము అనేది ఇటువంటి పుట్టినరోజు మొత్తం కల్పంలో మరెప్పుడూ ఉండదు మరియు ఉండబోదు. బాబా నిరాకారుడు. ఒకవైపు నిరాకారుడు, మరొక వైపు నిరాకారుని జన్మ కూడా జరుపుకుంటారు. ఒక్క శివ్ బాబాకు తమ శరీరం అంటూ లేదు. కనుక బ్రహ్మ బాబా తనువులో అవతరిస్తారు. ఇలా అవతరించటాన్ని జయంతి రూపంలో జరుపుకుంటారు. మరి మీరందరూ బాబా పుట్టినరోజు జరపటానికొచ్చారా, లేక మీ పుట్టినరోజు జరుపుకునటానికొచ్చారా? శుభాకాంక్షలు చెప్పటానికొచ్చారా, శుభాకాంక్షలను తీసుకుంటానికొచ్చారా? పిల్లలతో మీకు తోడుగా ఉంటాను అన్న ప్రతిజ్ఞను బాబా చేశారు. ఇప్పుడు సంగమ యుగంలో కూడా కంబైన్డ్ గా తోడుగా ఉంటారు. అవతరణ కూడా తోడుగా అవతరిస్తారు. పరివర్తన చేసే కార్యాన్ని కూడా తోడుగా చేస్తారు. మరియు ఇల్లైన పరంధామానికి వెళ్ళటంలో కూడా తోడుగా ఉంటారు. ఇదే తండ్రి మరియు పిల్లల ప్రేమ స్వరూపం. శివ జయంతిని భక్తులు కూడా జరుపుకుంటారు. కానీ వారు కేవలం పిలుస్తారు, పాటలను పాడతారు. మీరు పిలవరు. మీరు జరుపుకోవటము అనగా సమానంగా అవ్వటం. జరుపుకోవటం అనగా సదా ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ ఉండటం. కనుక దీనిని ఉత్సవము అని అంటారు. ఉత్సవానికి కల అర్థమే ఉత్సాహంలో ఉండటం. మరి సదా ఉత్సవంలో అనగా ఉత్సాహంలో ఉండేవారే కదా. సదా ఉంటారా లేక అప్పుడప్పుడుంటారా? మామూలుగా కూడా చూసినట్లయితే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే ఉల్లాస ఉత్సాహాలు. ఎలా శ్వాస లేకుండా ఉండలేరో అలా బ్రాహ్మణ ఆత్మలు ఉల్లాస ఉత్సాహాలు లేకుండా బ్రాహ్మణ జీవితంలో ఉండలేరు.
అలా అనుభవం చేసుకుంటున్నారు కదా. చూడండి, విశేషంగా జయంతిని జరుపుకునేందుకు ఎక్కడెక్కడ నుండో దూర దూరాల నుండి పరుగు పరుగున వచ్చారు. బాప్ దాదాకు తమ జయంతి కంటే కూడా పిల్లల జయంతి గురించి సంతోషం ఎక్కువగా ఉంది. కనుక బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి కోటాను కోట్లగా సంతోషంతో నిండిన పళ్ళాలను ఇస్తూ తమ శుభాకాంక్షలను అందిస్తున్నారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాప్ దాదాకు ఈరోజు సత్యమైన భక్తులు కూడా చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు. వారు ఒక్క రోజు కోసంగా వ్రతాన్ని పాటిస్తారు. మరియు మీరు మొత్తం జీవితమంతా సంపూర్ణ పవిత్రంగా అయ్యే వ్రతం పెట్టుకున్నారు. వారు భోజనం విషయంలో వ్రతాన్ని పెట్టుకుంటారు. మీరు కూడా మనస్సు యొక్క భోజన విషయంలో అనగా వ్యర్థ సంకల్పాలు, నెగటివ్ సంకల్పాలు, అపవిత్ర సంకల్పాల వ్రతాన్ని పెట్టుకున్నారు. పక్కా వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. డబల్ విదేశీయులు ముందు కూర్చున్నారు. కుమారులు చెప్పండి, కుమారులు వ్రతాన్ని పెట్టుకున్నారా? పక్కానా? కచ్చా వ్రతం కాదు కదా. మాయా వింటుంది. అందరూ జెండాలని ఊపుతున్నారు కదా. దానిని మాయ చూస్తూ ఉంది. జెండాలను ఊపుతున్నారు. వ్రతాన్ని పెట్టుకున్నప్పుడు పవిత్రంగా అవ్వాల్సిందే. వ్రతాన్ని పెట్టుకోవటం అనగా శ్రేష్ఠ వృత్తిని తయారు చేసుకోవటం. ఎటువంటి వృత్తి ఉంటుందో అటువంటి దృష్టి, కృతి స్వతహాగానే తయారవుతుంది. అటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారు కదా. పవిత్ర శుభ వృత్తి, పవిత్ర శుభ దృష్టి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు దేనిని చూస్తారు? ముఖాన్ని చూస్తారా? లేక భృకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మని చూస్తారా? పిల్లలు ఎవరో ఇలా అడిగారు. ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, పని చెయ్యవలసి వచ్చినప్పుడు ముఖాన్ని చూసే మాట్లాడవలసి ఉంటుంది కదా. కళ్ళ వైపుకే దృష్టి వెళుతుంది కదా. ముఖాన్ని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు కాస్త వృత్తి మారుతుంది. అందుకు బాప్ దాదా ఇలా అంటారు, కళ్ళతో పాటు భృకుటి కూడా ఉంది కదా. కళ్ళు కనుక భృకుటి మధ్యలో ఉన్న ఆత్మని చూస్తూ మాట్లాడలేరా? ఇప్పుడు బాప్ దాదా ఎదురుగా కూర్చొని ఉన్న పిల్లల కళ్ళను చూస్తున్నారా లేక భృకుటిని చూస్తున్నారా అన్నది తెలుస్తుందా? రెండు పక్క పక్కనే ఉంటాయి కనుక ముఖాన్ని చూడండి. కానీ ముఖములో భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రాన్ని చూడండి. మరి ఈ వ్రతాన్ని చేపట్టండి. వ్రతాన్ని పెట్టుకున్నారు కానీ కొంచెం కొంచెం అటెన్షన్ ఉంచండి. ఆత్మని చూస్తూ మాట్లాడాలి. ఆత్మతో ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఆత్మ చూస్తూ ఉంది అని భావించినప్పుడు వృత్తి ఎల్లప్పుడూ శుభమైనదిగా ఉంటుంది. అలాగే ఇంకొక లాభం ఏంటంటే ఎటువంటి వృత్తినో అటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం శ్రేష్టమైనదిగా అవ్వటం వలన
స్వపురుషార్థంతో పాటు సేవ కూడా జరుగుతుంది. కనుక రెండు లాభాలు కదా. మీ వృత్తిని ఎంత శ్రేష్టమైనదిగా తయారు చేసుకోవాలంటే ఎటువంటి వికారి అయినా పతితులైన మీ వృత్తి యొక్క వాయుమండలం ద్వారా పరివర్తనైపోవాలి. ఇటువంటి వ్రతం సదా స్మృతిలో ఉండాలి, స్వరూపంలో ఉండాలి. ఈ మధ్య బాబ్దాదా పిల్లల చార్టుని చూశారు. తమ వృత్తి ద్వారా శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసేందుకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరుల వాయుమండలం యొక్క ప్రభావంలో పడిపోతారు. కారణం ఏముంటుంది? ఆత్మిక సంభాషణలో పిల్లలు చాలా మధురాతి మధురమైన విషయాలను మాట్లాడతారు. వీరి విశేషత చాలా మంచిగా అనిపిస్తుంది, వీరి సహయోగం చాలా మంచిగా లభిస్తుంది అని అంటారు. కానీ విశేషత అనేది ప్రభు ఇచ్చిన కానుక. బ్రాహ్మణ జీవితంలో ప్రాప్తులైన విశేషతలైన అన్నీ ప్రభు ప్రసాదాలే, ప్రభు ఇచ్చిన కానుకలే. దాతను మర్చిపోయి తీసుకున్న వారిని గుర్తు చెయ్యటం, ప్రసాదాన్ని ఎప్పుడూ ఎవరి వ్యక్తిగతమైనదిగా భావించరు. దేవుడి ప్రసాదము అని అంటారు, ఫలానా వారి ప్రసాదము అని అనరు. సహయోగం లభించింది, అది మంచి విషయమే. కానీ సహయోగాన్ని ఇప్పించే దాతను మర్చిపోకూడదు కదా. మరి పక్కా బర్త్డే యొక్క వ్రతాన్ని పెట్టుకున్నారా? వృత్తి మారిపోయిందా? సంపన్న పవిత్రత, ఈ సత్యాతి సత్యమైన వ్రతం పెట్టుకోండి, లేక ప్రతిజ్ఞ చెయ్యండి. పెద్ద పెద్ద వికారాల విషయంలో అయితే వ్రతాన్ని పెట్టుకున్నారు, కానీ చిన్న చిన్నవైన వాటి పిల్లల నుండి ముక్తులయ్యారా అన్నది పరిశీలించుకోండి. మామూలుగా కూడా చూడండి, జీవితంలో ప్రవృత్తిలో ఉండే వారికి వారి పిల్లల పైన కంటే కూడా మనమళ్ళు, ముని మనమళ్లపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. మాతలకు ప్రేమ ఉంటుంది కదా. పెద్ద పెద్ద రూపాలనైతే జయించేశారు, కానీ చిన్న చిన్న సూక్ష్మ స్వరూపాలతో అయితే యుద్ధం చెయ్యటం లేదు కదా. ఆసక్తి లేదు, కానీ మంచిగా అనిపిస్తారు. ఈ వస్తువు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ ఆసక్తి లేదు అని కొందరంటారు. విశేషంగా ఎందుకని మంచిగా అనిపిస్తుంది? కనుక చిన్న చిన్న రూపాలలోనైనా కూడా అపవిత్రత అంశం మాత్రం కూడా మిగిలి లేదు కదా అన్న దానిని పరిశీలించుకోండి. ఎందుకంటే అంశం ఉంటే దాని నుండి ఎప్పటికైనా వంశం రావచ్చు. ఏ వికారమైనా చిన్న రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ రావటానికి నిమిత్తమైనది ఒక్క మాట యొక్క భావం. ఆ ఒక్క మాట నేను, దేహ అభిమానానికి చెందిన నేను. ఈ ఒక్క నేను అన్న మాట నుండి అభిమానం కూడా వస్తుంది. మరియు ఒకవేళ అభిమానం పూర్తి కాకపోతే క్రోధం కూడా వస్తుంది. ఎందుకంటే అభిమానం ఉన్నది అన్న దానికి గుర్తు ఏంటంటే వారు అవమానకరమైన ఒక్క మాటను కూడా సహించలేరు.
అందుకని కోపం వస్తుంది. భక్తులైతే బలిస్తారు. కానీ మీరు ఈరోజు హద్దు అనే నేను అనే అభిమానం ఏదైతే ఉందో దానిని బాబాకు ఇచ్చేసి సమర్పితమైపోండి. చెయ్యటమైతే చెయ్యాలి, అవ్వటమైతే అవ్వాలి, ఇలా అయితే అయితే అని అనకండి. మీరు సమర్థులు, సమర్థులుగా అయ్యి సమాప్తి చెయ్యండి. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్ని కల్పాలు, ఎన్నిసార్లు సంపూర్ణంగా అయ్యారు గుర్తుందా? కొత్త విషయమేమీ కాదు. కల్ప కల్పము అయ్యారు. తయారయ్యి ఉన్నది తయారవుతూ ఉంది. కేవలం రిపీట్ చెయ్యాలి. తయారయ్యి ఉన్న దానిని తయారు చెయ్యాలి. అందుకనే తయారయ్యున్న డ్రామా అని అంటారు. తయారై ఉన్న దానిని కేవలం రిపీట్ చెయ్యాలి అనగా తయారు చెయ్యాలి. ఇది కష్టమా లేక సహజమా? సంగమయుగ వరదానం సహజ పురుషార్థమని బాబ్దాదా భావిస్తారు. ఈ జన్మలో సహజ పురుషార్థం యొక్క వరదానం ద్వారా 21 జన్మలు సహజ జీవితం స్వతహాగా ప్రాప్తిస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రమపడటం నుండి విముక్తి చేసేందుకు బాబ్దాదా వచ్చారు. 63 జన్మలు శ్రమపడ్డారు. ఈ ఒక్క జన్మ పరమాత్మ ప్రేమ అభిమానముల ద్వారా శ్రమపడటం నుండి ముక్తులవ్వండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. బాబ్ దాదా సహజ పురుషార్థి భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. మరియు ముక్తులుగా అయ్యేందుకు సాధనం ప్రేమ. బాబాపై హృదయపూర్వక ప్రేమ. ప్రేమలో లవలీనమై ఉండేందుకు యంత్రం మన్మనాభవ మంత్రం. ఈ యంత్రాన్ని పనిలో పెట్టి ఉపయోగించండి. పనిలో పెట్టటమైతే వస్తుంది కదా. సంగమ యుగంలో పరమాత్మ ప్రేమ ద్వారా బాబ్దాదా ద్వారా ఎన్నో శక్తులు లభించాయి, గుణాలు లభించాయి, జ్ఞానం లభించింది, సంతోషం లభించింది అన్న దానిని బాబ్దాదా చూశారు. ఈ ప్రభు కానుకలను, ఖజానాలను అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగించండి. మరి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు అన్నది విన్నారా? పిల్లల ప్రతి ఒక్కరూ సహజ పురుషార్థీలు. సహజం కూడా, తీవ్రం కూడా. దృఢతను ఉపయోగించండి. తయారవ్వాల్సిందే. మేము తయారవ్వకపోతే మరెవరు తయారవుతారు? మేమే తయారయ్యి ఉండేవారిమే. మేమే తయారయ్యాము మరియు ప్రతి కల్పంలో మేమే తయారవుతాము. ఇంతటి దృఢ నిశ్చయం స్వయంలో ధారణ చెయ్యాల్సిందే. చేస్తాములే అని అనద్దు, చెయ్యాల్సిందే. తయారవ్వాల్సిందే. తయారయ్యే ఉంది. దేశ విదేశాలకు చెందిన పిల్లల్ని చూసి బాబ్దాదా సంతోషపడుతున్నారు. కాని కేవలం ఎదురుగా ఉన్న మిమ్మల్ని చూడటం లేదు. నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లల్ని చూస్తున్నారు. మెజారిటీ ప్రతి చోట నుండి జన్మదిన శుభాకాంక్షలొచ్చాయి.
కార్డ్స్ కూడా వచ్చాయి, ఇమెయిల్స్ కూడా వచ్చాయి, మనస్సులోని సంకల్పం కూడా లభించింది. బాబా కూడా పిల్లల గీతాన్ని గానం చేస్తారు. బాబా మీరు అద్భుతం చేశారు అని మీరు పాట పాడతారు కదా. కనుక బాబా కూడా మధురమైన పిల్లలు అద్భుతాన్ని చేశారు అని పాట పాడతారు. మీరైతే సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, కానీ దూరంలోని వారు కూడా బాబ్దాదా మనస్సులో కూర్చొని ఉన్నారు అని బాబ్దాదా ఎల్లప్పుడూ అంటారు. శుభాకాంక్షలు 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 అని ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల సంకల్పంలో ఉంది. బాబ్దాదా చెవులకు ఆ శబ్దం చేరుకుంటూ ఉంది. సంకల్పాలు మనస్సుకు చేరుకుంటాయి. ఇవి కేవలం కార్డులు ఉత్తరాలు కావు, కానీ చాలా పెద్ద వజ్రాల కంటే కూడా ఎక్కువ విలువైన కానుకలు. అందరూ వింటున్నారు, హర్షితులవుతున్నారు. మరి అందరూ తమ బర్త్డే జరుపుకుంటున్నారా? 2 సంవత్సరాల వారైనా, 1 సంవత్సరం వారైనా, 1 వారం వారైనా కానీ యజ్ఞ స్థాపన యొక్క బర్త్డే కనుక బ్రాహ్మణులందరూ యజ్ఞ నివాసీలుగా అయితే ఉండనే ఉన్నారు. అందుకనే పిల్లలందరికీ చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు కూడా, ఆశీర్వాదాలు కూడా. సదా ఆశీర్వాదాలతోనే పాలింపబడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఆశీర్వాదాలనివ్వటం మరియు తీసుకోవటం సహజం కదా. సహజమేనా? సహజమని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి, జెండాలను ఊపండి. ఆశీర్వాదాలను వదలరు కదా. అన్నింటికంటే సహజ పురుషార్థమే ఆశీర్వాదాలనివ్వటం, ఆశీర్వాదాలను తీసుకోవటం. ఇందులో యోగం కూడా వచ్చేస్తుంది, జ్ఞానం కూడా వచ్చేస్తుంది, ధారణ కూడా వచ్చేస్తుంది, సేవ కూడా వచ్చేస్తుంది. ఆశీర్వాదాలనివ్వటం మరియు తీసుకోవటంలో 4 సబ్జెక్టులు వచ్చేస్తాయి. డబల్ విదేశీలకు ఆశీర్వాదాలనివ్వటం మరియు తీసుకోవటం సహజం కదా. సహజమేనా? 20 సంవత్సరాల నుండి ఉన్నవారెవరైతే వచ్చారో వారు చేతులెత్తండి. మీకైతే 20 సంవత్సరాలయ్యాయి, కానీ బాబ్ దాదా మీ అందరికీ కోటాను రెట్లుగా శుభాకాంక్షలనిస్తున్నారు. ఎన్ని దేశాల నుండి వచ్చారు? 69 దేశాల నుండి వచ్చారు. అభినందనలు. 69వ శివ జయంతిని జరుపుకోవటానికి 69 దేశాల నుండి వచ్చారు. ఎంత బాగుంది! రావటానికి కష్టమేమీ అవ్వలేదు కదా. సహజంగా వచ్చేశారు కదా. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టం ఉండదు. మరి ఈ రోజు యొక్క విశేష వరదానంగా దేనిని గుర్తుంచుకుంటారు? సహజ పురుషార్థి. సహజమైన పనిని త్వరగా చెయ్యటం జరుగుతుంది. శ్రమతో కూడుకున్న పని కష్టం అనిపిస్తుంది కనుక సమయం కూడా పడుతుంది. మరి అందరూ ఎవరు? సహజ పురుషార్థీలు. చెప్పండి, గుర్తు పెట్టుకోవాలి. మీ దేశానికి వెళ్ళిన తర్వాత శ్రమలో పడిపోకూడదు.
ఒకవేళ ఏదైనా కష్టమైన పని వచ్చినా కూడా మనస్సు పూర్తిగా బాబా నా బాబా అని అన్నట్లయితే కష్టం సమాప్తమైపోతుంది. అచ్చా, జరుపుకున్నారు కదా, బాబా కూడా జరుపుకున్నారు, మీరు కూడా జరుపుకున్నారు. అచ్చా, ఇప్పుడొక్క క్షణంలో డ్రిల్ చెయ్యగలరా? చెయ్యగలరు కదా. అచ్చా, బాబ్ దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే శ్రేష్ఠ పిల్లలకు, సదా సహజ పురుషార్థులకు, సంగమ యుగపు సర్వ వరదాని పిల్లలకు, సదా బాబా మరియు నేను ఆత్మను అన్న ఈ స్మృతిలో ఉంటూ నేను అని మాట్లాడే వారికి, సదా సర్వాత్మలకు తమ వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాబ్ దాదాల ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు మరియు నమస్తే. డబల్ విదేశీలలో పెద్ద అక్కయ్యలతో బాబ్ దాదా కలయిక. అందరూ చాలా శ్రమ చేశారు, గ్రూపులుగా తయారు చేశారు కదా, అందుకని మంచిగా శ్రమించారు. ఇక్కడి వాతావరణం కూడా మంచిగా ఉంది, సంఘటన యొక్క శక్తి కూడా ఉంది, కనుక అందరికీ మంచి రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. మరియు మీరు నిమిత్తులుగా అవుతారు, మంచిది. దూరాలలో ఉంటారు కదా, కనుక సంఘటన యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మంచిది. ఇంత పెద్ద పరివారం మొత్తం ఒకచోట కలిసినప్పుడు ప్రతి ఒక్కరి విశేషత యొక్క ప్రభావం అయితే పడుతుంది. మంచి ప్లాన్లు తయారు చేశారు. బాబ్ దాదా సంతోషించారు. అందరిలో ఉన్న సుగంధాన్ని మీరు తీసుకుంటారు, వారు సంతోషిస్తారు. మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మంచిది. ఇలా అందరూ కలిసి ఒక చోట కలవటం అనేది చాలా బాగుంది. పరస్పరంలో ఇచ్చి పుచ్చుకోవటం కూడా జరుగుతుంది మరియు రిఫ్రెష్మెంట్ కూడా అవుతుంది. ఇతరులలో మంచిగా అనిపించిన విశేషతను ఉపయోగిస్తారు. దీనివల్ల సంఘటన మంచిగా అయిపోతుంది. ఇది బాగుంది. సెంటర్లో ఉన్న సోదరి సోదరులతో బాబ్ దాదా కలయిక. అందరూ బ్యానర్ చూపిస్తున్నారు. దానిపై ప్రేమ మరియు దయ అనే జ్యోతిని వెలిగించి ఉంచుతాము అని వ్రాసి ఉంది. చాలా మంచి సంకల్పం చేశారు. స్వయంపై కూడా దయాదృష్టి, సహచరులపైన కూడా దయాదృష్టి మరియు సర్వులపైన కూడా దయాదృష్టి. ఈశ్వరీయ ప్రేమ అనేది అయస్కాంతం వంటిది. మీ వద్ద ఈశ్వరీయ ప్రేమ అనే అయస్కాంతం ఉంది. ఏ ఆత్మనైనా ఈ ఈశ్వరీయ ప్రేమ అనే అయస్కాంతం ద్వారా బాబా వారిగా తయారు చెయ్యగలరు. సెంటర్లో ఉండే వారికి బాబ్ దాదా విశేషంగా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలనిస్తారు. మీరు విశ్వంలో పేరుని ప్రసిద్ధం చేశారు. మూలల్లో బ్రహ్మ కుమారీల పేరు వ్యాపింపచేశారు కదా. బాబ్ దాదాకు చాలా మంచిగా అనిపించే విషయం ఏమిటంటే, ఏ విధంగా డబల్ విదేశీలో అలాగే డబల్ జాబ్ చేసేవారు కూడా.
ఎక్కువలో ఎక్కువ మంది లౌకిక ఉద్యోగం కూడా చేస్తారు మరియు అలౌకిక ఉద్యోగాన్ని కూడా చేస్తారు. బాబ్దాదా చూస్తారు. బాబ్దాదా యొక్క టీవీ చాలా పెద్దది. అటువంటి పెద్ద టీవీ ఇక్కడ లేదు. డబల్ విదేశీయులు ఫటాఫట్ క్లాస్ చేస్తారు. అలా నుంచనే అల్పాహారాన్ని చేస్తారు. ఉద్యోగానికి కూడా సరైన సమయానికి చేరుకుంటారు. అద్భుతం చేస్తారు అన్న దానిని బాబ్దాదా గమనించారు. బాబ్దాదా చూస్తూనే హృదయపూర్వకమైన ప్రేమనిస్తూ ఉంటారు. చాలా మంచిది, సేవకు నిమిత్తులుగా అయ్యారు మరియు నిమిత్తులైనందుకు కానుకగా బాబా సదా విశేషంగా దృష్టినిస్తూ ఉంటారు. చాలా మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మంచివారు మంచివారిగా ఉంటారు, మంచివారిగా తయారు చేస్తారు. వరదానం: సర్వ ఖజానాల పొదుపు బడ్జెట్ ను తయారు చేసే సూక్ష్మ పురుషార్థి భవ. లౌకిక రీతిలో కూడా ఒక్కవేళ పొదుపరితనం గల ఇల్లు కానట్లయితే అది ఏ విధంగా మంచిగా నడవదో, అలాగే నిమిత్తంగా అయిన పిల్లలు పొదుపరులు కానట్లయితే సెంటర్ మంచిగా నడవదు. అది హద్దు ప్రవృత్తి, ఇది బేహదు ప్రవృత్తి. కావున సంకల్పాలు, మాటలు మరియు శక్తులలో ఏమేమి అదనంగా ఖర్చు చేశాము అని పరిశీలించుకోవాలి. ఎవరైతే సర్వ ఖజానాలకు పొదుపు బడ్జెట్ ని తయారు చేసుకొని దాని అనుసారంగా నడుచుకుంటారో వారినే సూక్ష్మ పురుషార్థులు అని అంటారు. వారి సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు జ్ఞాన శక్తులు ఏవి కొంచెమైనా వ్యర్థంగా పోవు. స్లోగన్: స్నేహ ఖజానాలతో మిక్కిలి సంపన్నులై అందరికీ స్నేహాన్ని ఇవ్వండి మరియు స్నేహాన్ని తీసుకోండి. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రతా శక్తి పరమ పూజ్యులుగా తయారు చేస్తుంది. పవిత్రతా శక్తి ద్వారా ఈ పతిత ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. పవిత్రతా శక్తి వికారాల అగ్నిలో జ్వలించిపోతున్న ఆత్మలను శీతలంగా తయారు చేస్తుంది. ఆత్మను అనేక జన్మల వికర్మల బంధనాల నుండి విడిపిస్తుంది. పవిత్రత ఆధారంతోనే ద్వాపర యుగం నుండి ఈ సృష్టి కాస్త అలా నిలబడి ఉంది. దీని మహత్వం తెలుసుకొని పవిత్రత ప్రకాశం ఉన్న కిరీటాన్ని ధరించండి. ఓం శాంతి.